హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అప్పట్లో యోగి, కృష్ణ, అదుర్స్ ఇలాంటి సూపర్ హిట్ సినిమాలు చేశారు డైరెక్టర్ వివి వినాయక్ గారు. కానీ చాలా ఇయర్స్ నుంచి ఆయన సైలెంట్ గా ఉన్నారు. ఆయనకి ఒక మంచి హిట్ సినిమా పడి చాలా ఇయర్స్ అయితే అవుతుంది. అయితే లాస్ట్ గా ఆయన సాయి ధరమ్ తేజ్ గారితో ఇంటెలిజెంట్ అనే ఒక సినిమా చేశారు. ఈ సినిమా డిజాస్టర్ అయితే అయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని బాలీవుడ్ లో ఛత్రపతి సినిమాని రీమేక్ చేశారు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ గారు హీరోగా యాక్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో ఆయన మళ్ళీ టాలీవుడ్ కి వచ్చేసారు. కాకపోతే ఇప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి ఎవరు కూడా రెడీగా లేరు. ఇప్పుడు హీరోస్ అందరూ కూడా 2-3 సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఇప్పుడు వినాయక్ గారు సిద్ధు జొన్నలగడ్డ గారితో ఇంకొక సినిమా చేయబోతున్నారు అని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తుంది. ప్రెసెంట్ ఆయన ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ సినిమాని అయితే రాసుకున్నారంట. ఈ స్టోరీకి సిద్ధు గారైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు అని ఆయన అనుకుంటున్నారంట. ఆల్రెడీ ఆయన సిద్ధు గారికి స్టోరీ కూడా చెప్పారు అని ఇంకొక టాక్ కూడా వినిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆయన సినిమాలు చేసి చాలా ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఆయన అంత ఫామ్ లో కూడా లేరు. అంతేకాకుండా సిద్ధు గారు రీసెంట్ గా చేసిన జాక్ సినిమా కూడా అంత హిట్ అయితే అవ్వలేకపోయింది. ఇప్పుడు సిద్ధు గారు కూడా ఒక మంచి హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఇలాంటి టైంలో వినాయక్ గారి సినిమాని సిద్ధు గారు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ గా అయితే మారింది. అసలు ఈ విషయం నిజమా కాదా అన్న దాని గురించి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.